హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఆర్ఆర్బీ కోల్కతాలో వెబ్సైట్లో వచ్చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని బోర్డుల్లో కూడా ఈ యొక్క నైట్కి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ కూడా మనకి నైట్ నుండి అప్లికేషన్ అనేది ఇచ్చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి 12వ తారీఖు నుండి రేపు నుండి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 11వ తారీఖు మే నెలతో మనకి క్లోజింగ్ డేట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ అనేది మనకి పేమెంట్ అనేది 13వ తారీఖు దాకా కూడా ఇవ్వడం జరిగింది మే నెలలో. అదేవిధంగా మనకి అప్లికేషన్లో ఎలాంటి మోడిఫికేషన్ చేసుకోవాలన్నా మనకి మే 14వ తారీఖు నుండి అదేవిధంగా మే నెల 23వ తారీఖు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసేవరకు అసిస్టెంట్ లోకో పైలట్, మనకి బేసిక్ పే లెవెల్ వచ్చేసేవరకు 7th పే సిపిసి, మనకి లెవెల్ 2 అనమాట. అదేవిధంగా మనకి ఇనీషియల్ పే వచ్చేసేవరకు 19,900 స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేవరకు A1 మెడికల్. మనకి ఏజ్ వచ్చేసేవరకు మనకి జూలై నెల 1 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. మొత్తం వేకెన్సీస్ వచ్చేవరకు 9,970గా ఉండడం జరిగింది. మనకి క్వాలిఫికేషన్ అదేవిధంగా మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసేవరకు మనకి మెట్రికులేషన్ అండ్ SSLC ప్లస్ ITI ఉండాలా. అంటే మనకి 10th ప్లస్ ITI ఉన్నా మనకి ఎలిజిబుల్. దాంట్లో ఉన్నటువంటి ITIలో ఏమేం చేయాలంటే మీరు ట్రేడ్ ఫిట్టరు, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మిల్రైట్ ఆర్ మెయింటెనెన్స్ అండ్ మెకానిక్, రేడియో అండ్ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మోటార్ వెహికల్ అండ్ వైర్ మ్యాను, అదేవిధంగా ట్రాక్టరు అండ్ మెకానిక్, అదేవిధంగా ఆర్మటెక్చర్ అండ్ సీల్ వెండర్ అండ్ మెకానిక్, డీజిల్ మెకానిక్ అండ్ హీట్ ఇంజిన్, టర్నరు, మెకానిస్టు అండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్. ఏదైనా సరే ఐటీఐలో ఇలాంటి ట్రేడ్ చేస్తున్నట్లయితే మీరు సపరేట్గా మీకు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మెట్రికులేషన్ అండ్ SSLC ప్లస్ కోర్స్ వచ్చేసేవరకు కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్. కొంతమంది ITI చేయకుండా 10th అవ్వగానే కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చేస్తారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా మెట్రికులేషన్ ప్లస్ SSC 3 years డిప్లొమా అనమాట. 10th క్లాస్ చదివి డిప్లొమా చేసినా మీరు ఎలిజిబుల్. డిప్లొమాలో వచ్చేసేవరకు మీకు మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాలా, లేదా ఆర్ కంబైనేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ITI. అదేవిధంగా మీరు నోట్ చూసుకోండి, మీరు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్. డిగ్రీలో కూడా మీరు సేమ్ ఉండాలా, మెకానికల్ ఉండాలా, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్ చేసినట్లయితే మీరు అందరూ కూడా ఎలిజిబుల్. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకి జూలై 1 2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు నిండు ఉండాలా. SC STలకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే మొత్తంగా 35 సంవత్సరాలు. అదేవిధంగా OPC ఓన్లీ నాన్ క్రిమినల్కి మాత్రమే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా UR అండ్ UWS ఆర్ OBCలో క్రిమినల్కి అయితే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. చూసుకున్నట్లయితే చూడండి UR OBC క్రిమినల్ EWSలో అయితే మనకి 2/7/1995 నాటికి పుట్టుండాలా. అదేవిధంగా OBC క్రిమినల్ అయితే 2/7/1992 నాటికి పుట్టుండాలా. SC STలో అయితే 2/7/1990లో పుట్టిన 1990లో పుట్టిన మీరు ఎలిజిబుల్. అదేవిధంగా లోయర్ లిమిట్ వచ్చేసేవరకు మనకి 1/7/2007లో పుట్టినట్టయితే వాళ్ళకి 18 సంవత్సరాలు లోయర్ అనమాట. అప్పర్ అని వచ్చేవరకు నేను చెప్పినవి. చూసుకున్నట్లయితే ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఓన్లీ, అంటే UR కానీ అదేవిధంగా UWS కానీ BC క్రిమినల్ కానీ వాళ్ళు 500 రూపాయలు పే చేయాలా. మీకు ఆఫ్టర్ CBT 1 తర్వాత కొన్ని ఛార్జెస్ కట్ చేసి మీకు 400 రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా SC STలు కానీ అదేవిధంగా OBC క్రిమినల్ కానీ వీళ్ళందరూ నాన్ క్రిమినల్ కానీ వీళ్ళందరూ కూడా సర్వీస్ వీళ్ళంతా కూడా ఎగ్జామ్ ఫీజు అనేది 250 రూపాయలు. వీళ్ళకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీకు ఆఫ్టర్ CBT 1 తర్వాత మీ యొక్క 250 రూపాయలు అనేది రిటర్న్ చేయబడుతుంది. ఎగ్జామ్ ప్రాసెస్ చేసే వారికి మనకి CBT 1 CBT 2 ఉంటుంది, తర్వాత సైకో ఉంటుంది, దీన్ని CBAT అంటారు, తర్వాత DV అండ్ మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి CBT 1లో వచ్చేసేవారికి మొత్తంగా మనకి 60 క్వశ్చన్స్, అదే 75 క్వశ్చన్స్, 60 minutes ఆల్రెడీ తెలుసు కదా. CBT 2 వచ్చేసేవరకు మనకి 2 ఉంటాయి, పార్ట్ A పార్ట్ B. పార్ట్ A వచ్చేసేవరకు 100 క్వశ్చన్స్, పార్ట్ B వచ్చేసేవరకు మనకి 75 క్వశ్చన్స్ అనమాట. తర్వాత మీకు సైకో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే మనకి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేవరకు A1 మెడికల్ అనమాట. చూడండి, ఇది A1 మెడికల్ అనమాట. చూసుకోండి, వితౌట్ క్లాసెస్ అన్నీ. చూసుకున్నట్లయితే పోస్ట్ యొక్క వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి పక్కన ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అప్లై చేసేటువంటి బోర్డులు చెప్తున్నాను. భువనేశ్వర్ వచ్చేసేవరకు మనకి మొత్తంగా పోస్టులు 928 పోస్టులు ఉన్నాయి. వీటిలో UR వచ్చేసి 454, SC 205, ST 119, అదేవిధంగా
ఓబీసీ 121, ఈడబ్ల్యూఎస్ వచ్చేవరకు 29 అనమాట. అదేవిధంగా చెన్నై వచ్చేసరికి మనకి సికింద్రాబాద్లో ఎస్సీఆర్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఉన్నాయి, రెండు కూడా. సికింద్రాబాద్లో 967, ఈస్ట్ కోస్ట్లో వచ్చేసరికి 533, మొత్తంగా మనకి 1400, 1400 అరౌండ్ 1500 వరకు కూడా ఎలిజిబుల్ ఉండడం జరిగింది సికింద్రాబాద్ కింద. అదేవిధంగా చెన్నై వచ్చేసరికి 367. మనకి బెంగళూరు అనేది ఇవ్వలేదు, దీంట్లో మనకి బెంగళూరు నుండి ఏఎల్పి యొక్క పోస్టులు అనేవి లేవు అనమాట. బెంగళూరు యొక్క ఒక్క బోర్డుకి మాత్రమే పోస్టులు అనేవి లేవు, ఒకసారి చూసుకోండి. అందరూ కూడా ఫుల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి కలకత్తా బోర్డుకి వెళ్ళి చూసుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పాను కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుందని. నేను 2 days మట్టి చెప్తూనే ఉన్నాను, మ్యాక్సిమం వచ్చేస్తుంది. నేను నాడు కూడా మార్నింగ్ వీడియో చేశాను, అది ఆఫ్టర్నూన్ కూడా నేను ఈవినింగ్ 5 లోపు కంపల్సరీగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్లాన్ చేసుకుని, ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుండి ముందుగా ఎలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ తెలిసినా మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుండి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ముందుగా పొందడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. మీరు ఒక ప్లాన్ ప్రకారం వచ్చేటువంటి నోటిఫికేషన్ అన్నింటికి కూడా ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను.